అలా ఇడ్లీల పైన సాంబార్ని ఫుల్గా బౌల్లో పోసేసుకొని స్పూన్తో ఇడ్లీని అలా సాంబార్లో పొల్లించుకొని తింటూ ఉంటే ఉంటుంది. అబ్బబ్బా అంటారు ఇడ్లీ లవర్స్ అయితే. ఇడ్లీలు నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంది, నెక్స్ట్ టైం కూడా ఇడ్లీనే చేయని అడుగుతూ ఉంటారు. అంత బాగా ఉంటుంది ఈ సాంబారు. కందిపప్పుని కుక్కర్లో వేసేసి కొన్ని నీళ్లు వేసేసి కడిగేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు కొంచెం ఎక్కువే ఉండాలి. కారంకి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసేసి నీళ్లు వేసేసుకొని, నేను ఇక్కడైతే ఇది బాగా కుక్కర్ అప్పుడప్పుడు పొంగు వస్తూ ఉంటుంది, అందుకోసం అనేసి కొంచెం నూనె అలాగే ఒక టీ స్పూన్ వేస్తున్నాను. మీకు ఇంకేదైనా తెలిస్తే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇలా వేసి మూత క్లోజ్ చేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. సాంబార్ మసాలా కోసం పచ్చిశనగపప్పు, మినపప్పు, కొన్ని మెంతులు, ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని ఇందులోని ఎండుమిరపకాయలు ఒక టీ స్పూను, బియ్యం కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకొని పౌడర్ అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికింది చూడండి, కుక్కర్కి పైన అయితే రాలేదు, పొంగి రాలేదు. సో మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక షేర్ చేసుకోండి. ఇది ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు ఈ టిప్ అయితే. ఈసారి బాగా వర్క్ అయింది. ఇది చల్లార పెట్టేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని. ఇంకా ఫైనల్గా పోపు అయితే రెడీ చేస్తున్నా. ఇలా పోపులో కొంచెం ఇంగువ, ఒక టొమాటోని కూడా కట్ చేసి వేసేసి పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ పప్పునైతే వేసేసుకోవాలి. ఇలా పప్పు వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని సాంబార్ని ప్రిపేర్ చేసుకోవాలి. చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, పల్చగా కావాలంటే పల్చగా, మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ సాంబార్ పొడిని 2 టీ స్పూన్లు, చిన్న కప్పు పావు కప్పు అంతా కొత్తిమీర తురుము వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా పడేటట్టుంటే ఉప్పు వేసేసుకొని ఇంకా ఫైనల్గా బెల్లం వేసుకోవాలి కొంచెం. ఇలా బెల్లం ముక్క వేసుకొని బాగా పొంగొచ్చేదాకా ఉడికించుకున్నారంటే ఇలాగా మనకి సాంబార్ అయితే రెడీ అవుతుంది. ఇలా ఇడ్లీల పైన పోసేసుకొని తినడానికి, దోశలోకి అండ్ అన్నంలో కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ యూ గైస్ మీకందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాగనిపించింది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. బాయ్, సీ యూ.